మీరు చూస్తున్నారు వైవ్యాన్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఒక సామెత ఉంది, అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి ఇంటికి వచ్చే లోపల నిజం గడప దాటదని. ఈరోజు వాలంటీర్ వాసులు అదే వాడుతున్నారు. ప్రతి గడప దగ్గరకు వచ్చి తెలుగుదేశం ప్రభుత్వ అధికారులకు వస్తే ఉన్న సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తాను అబద్ధం చెప్తున్నారు తల్లి. అందుకే మీరందరూ అప్రమత్తంగా ఉండాలి. వాలంటీర్ వాసోత్సవాలు కొట్టే చెప్పండి, అసలు భారతదేశానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చాం. ఆనాడు 50 రూపాయలకి హార్స్ పవర్ మోటార్ అందజేశాం. మహిళలకి ఆనాడే ఆస్తుల్లో సమాన హక్కు కల్పించాం. అన్న ఎన్టీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అందజేశారు. డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. మొన్న ముఖ్యమంత్రి అయితే ఏకంగా పసుపు కుంకం, అన్నదాత సుఖీభావ, చంద్రన బీమా, అన్న క్యాంటీన్, స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్, చాలని 200 రూపాయల పెన్షన్ ని 2000 రూపాయలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే. మీరు పడుతున్న కష్టాలు చూశాం. అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చారు. దాంట్లో మొదటి హామీ, నిరుద్యోగ యువకులకి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేస్తాం. 5 సంవత్సరాల్లో ప్రభుత్వ పోస్టులన్నీ భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెల 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుందని ఈ సభాముఖంగా నిరుద్యోగ యువకులకి నేను హామీ ఇస్తున్నాను. రెండో హామీ, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్ లో మన ప్రభుత్వం ప్రతి ఏడా 15,000 రూపాయలు వేయబోతుంది. అంటే ఒక్కరుంటే 15,000, అంటే ఒక్క బిడ్డ ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత 45,000 రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది. అంతేకాదు, మూడో హామీ, రైతులకి అండగా నిలబడడానికి ప్రతి సంవత్సరం ఆర్థిక సాయం రూపంలో 20,000 రూపాయలు రైతులు కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకోబోతుంది. ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం అందజేయబోతుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మేము ఇస్తాం. సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు కూడా మన ప్రభుత్వం మహిళలకు అందజేయబోతుంది. ఇంకా 6వ హామీ ఏంటి? 6వ హామీ ఏంటమ్మా? మా బిఎస్పీ సూపర్ స్టార్లు ఏమేది 6వ హామీ? మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఇంకా